రావణుడిని చిన్నబుచ్చుతూ కఠినమైన మాటలు మాట్లాడుతున్న సీతాదేవిపై కోపించి రావణుడు ఆమెతో, సుందరీ, కుబేరుడు నాకు సవతి తల్లి కొడుకు, నేను దశకంఠుడైన రావణుడిని. ప్రజలు చావుకి భయపడినట్లుగా దేవతలు, గంధర్వులు, రాక్షసులు, పక్షులు, సర్పాలు నన్ను చూసి భయంతో పారిపోవడం అందరికీ తెలిసిందే. ఒకసారి కుబేరుడు పరాక్రమించి నాతో యుద్ధానికి దిగి నా చేతిలో ఓడిపోయి నాకు భయపడి సమస్త సంపదలతో నిండిన తన రాజధాని అయిన అలకాపురిని వదిలి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ కుబేరుడి దగ్గరున్న అందమైన పుష్పక విమానాన్ని నేను నా పరాక్రమంతో అతని నుండి తీసుకున్నాను. నేను దానిపైనే ఆకాశంలో తిరుగుతూ ఉంటాను. మైథిలి, నేను కళ్ళు ఎర్రజేసినంత మాత్రాన నన్ను చూసి ఇంద్రాది దేవతలందరూ భయపడి పారిపోతారు. నేనున్న చోట గాలి వీయడానికి వాయువు వెనుకాడతాడు. సూర్యుడు నాకు భయపడి తన వేడి కిరణాలను చల్లబరుస్తాడు. నేను తిరిగే ప్రాంతాల్లో చెట్లు ఆకులను కదపవు. నదులు వేగంగా ప్రవహించవు. సముద్రతీరంలో అద్భుతమైన అందాలతో ఉన్న లంకానగరం నా రాజధాని. ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిలాగా అది చాలా వైభవంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న ప్రాకారం తెల్లని కాంతులతో మెరుస్తూ ఉంటుంది. బంగారంతో కట్టిన బురుజులతో, వైఢూర్యమణులు పొదిగిన సింహద్వారాలతో అది చూడముచ్చటగా ఉంటుంది. అందులో ఏనుగులు, గుర్రాలు, రథాల సైన్యం పుష్కలంగా ఉంటుంది. రకరకాల వాద్యాలు ఎప్పుడూ మోగుతూ ఉంటాయి. అక్కడ చెట్లు ఎప్పుడూ పండ్లతో నిండి ఉంటాయి. అది తోటలతో కళకళలాడుతూ ఉంటుంది. సీత, నీవు నన్ను ఇష్టపడి అక్కడ ఉంటే మనుష్య స్త్రీల జీవితం గురించి ఆలోచించవు. దేవలోక భోగాలను అనుభవిస్తూ తక్కువ ఆయుష్షు ఉన్న రాముడి సంగతినే నీవు గుర్తు చేసుకోవు. దశరథుడు తన ప్రియకొడుకు భరతుడిని రాజుగా చేశాడు. రాముడు పెద్దవాడైనా అసమర్థుడు కావడం చేత అతన్ని అడవులకు పంపాడు. రాముడికి ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో అనే నిర్ణయశక్తి పోయింది. అతడు విరక్తికి గురై దుఃఖంలో మునిగాడు. అటువంటి రాముడితో నీకేం ప్రయోజనం? నేను రాక్షసులందరికీ ప్రభువును. నీపై ప్రేమ పెంచుకొని ఇక్కడికి వచ్చాను. సుందరి, మామూలు మనిషి అయిన రాముడు పరాక్రమంలో నా కాలి గోటికి కూడా సరిపోడు. నీ అదృష్టం కొద్దీ నేను నిన్ను చేరాను, కాబట్టి నన్ను స్వీకరించు అని అన్నాడు. అప్పుడు సీతాదేవి చాలా కోపంతో కళ్ళు ఎర్రచేస్తూ ఆ రాక్షసరాజుతో ఈ విధంగా కఠినంగా, అన్ని ప్రాణులకు పూజ్యుడు, గొప్పవాడు అయిన కుబేరుడికి సోదరుడై ఉండి కూడా ఇలాంటి పాపపు పనికి ఎందుకు పూనుకుంటున్నావు? రావణ, నీవు క్రూరుడివి, ఇంద్రియ సుఖలోలుడివి. నీ బుద్ధి చెడిపోయింది. ఇలాంటి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ వలన తప్పక నాశనమవుతారు. ఎవరైనా ఇంద్రుడి భార్యని అపహరించి ఒకవేళ ప్రాణాలతో మిగిలి ఉండవచ్చునేమో కాని శ్రీరాముడి భార్యనైన నన్ను అపహరించినవాడు తన ప్రాణాలపై ఆశ వదులుకోవలసిందే అని అంది. సీతాదేవి మాటలు విని రావణుడు తీరని అసహనానికి గురై చేతులు పిసిగికొనుచు అతడు సీతాదేవితో కోపంగా, సీత, నీవు నీ భర్త వ్యామోహంలో పడి నా శౌర్యపరాక్రమాలను గురించి సరిగా విన్నట్లు లేదు. పిచ్చిదానా, నేను ఆకాశంలో నుంచే నా భుజబలంతో భూమండలాన్ని పైకి ఎత్తగలను. సముద్రపు నీళ్లను తాగేయగలను. యుద్ధరంగంలో నిలిచి మృత్యుదేవతను చంపగలను. సూర్యుడ్ని అడ్డుకోగలను. నా పదునైన బాణాలతో భూమిని బద్దలు చేయగలను. నేను కోరుకున్న రూపాన్ని ధరించగలను. కనుక నన్ను భర్తగా స్వీకరించు అంటూ కోపంతో ఇలా మాట్లాడుతున్న రావణుడి కళ్ళు సూర్యుడిలాగా నిప్పుజ్వాలలను వెదజల్లాయి. వెంటనే రావణుడు సౌమ్యంగా ఉన్న భిక్షువు వేషాన్ని వదిలి ప్రళయకాలంలాటి యముడిలాగా భయంకరమైన తన నిజరూపాన్ని ధరించాడు. అప్పుడు రాక్షస రూపాన్ని పొందిన ఆ రావణుడు 10 తలలతో ధనుర్బాణాలతో ఉన్నాడు. కోపంతో ఉన్న అతని కన్నుల నుండి నిప్పులు కురుస్తున్నాయి. నల్లని మేఘంలాగా ప్రకాశిస్తూ మేలిమి బంగారు కుండలాలను ధరించి మైథిలిని చూస్తూ నిలబడ్డాడు. తరువాత అతడు సీతాదేవితో, పేరు పొందినవాడిని భర్తగా కోరుకుంటున్నట్లయితే నీవు నన్ను ఆశ్రయించడం న్యాయం. నీకు అన్ని విధాలా తగిన భర్తను నేనే. ఎల్లప్పుడూ నీవు నాతోనే ఉండిపో. నిన్ను సంతోషపెడుతూ నీ ప్రశంసలు పొందదగినవాడిని నేను. నీకు ఎప్పుడూ అప్రియమైనది కలిగించను. మామూలు మనిషి అయిన రాముడిపై వ్యామోహాన్ని వదిలేయి. నేనే బుద్ధిమంతురాలని అనుకునే ఓ మూఢురాలా, రాముడికి పట్టాభిషేకం కాలేదు, పైగా రాజ్యం కోల్పోయాడు. అంతేకాక తక్కువ ఆయుష్షు కలవాడు. అతలిలో ఏ గొప్పదనాన్ని చూసి ఆయనపై ప్రేమ కలిగి ఉన్నావు అంటూ ఆ దుర్మార్గుడు కామాధురుడై సీతాదేవిని దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. అతడు పద్మాక్షి అయిన సీతాదేవి జుట్టును ఎడమ చేతితో, ఆమె పాదాలను కుడిచేతితో పట్టుకున్నాడు. మృత్యుదేవతలాగా భయంకరుడు, నునుపుదేరి వికృతముగా ఉన్న కూరలు గలవాడు, మిక్కిలి భుజబలం గలవాడు, పర్వతంలాగా మహాకాయం గలవాడు అయిన ఆ రావణుడిని చూసి వనదేవతలందరూ భయపడి పారిపోయారు. ఇంతవరకు కనబడకుండా ఉన్న రావణుడి రథం అక్కడ ప్రత్యక్షమైంది. తరువాత ఆ రావణుడు గొంతు పెంచి కఠిన మాటలతో సీతాదేవిని భయపెడుతూ ఆమెను ఒడిలోకి తీసుకుని రథంపై కూర్చున్నాడు. సీతాదేవిని
రావణుడు అలా తీసుకొనిపోవడానికి సిద్ధపడగా ఆమె దుఃఖంతో అడవిలో సుదూరంగా ఉన్న తన భర్తను రామా రామా అని బిగ్గరగా కేకలు వేస్తూ ఏడవసాగింది. క్రూరమైన ఆ రావణుడు తన వైపు విముఖురాలై ఆడపాములాగా మెలికలు తిరుగుతూ తన నుండి తప్పించుకోవడానికి పెనుగులాడుతున్న ఆ సీతాదేవిని పట్టుకొని రథంతో ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడు తనను అలా అపహరించుకొని ఆకాశమార్గంలో వెళుతుండగా ఆమె బాధతో నిస్పృహతో కలవరపడుతూ బిగ్గరగా ఏడవసాగింది. అయ్యో లక్ష్మణ, మహాబాహు, పెద్దల మనసులను తెలుసుకొని నడుచుకునేవాడా, ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని పోతున్న విషయం నీకు తెలియదా? రఘునాథ, ధర్మపరిరక్షణ కోసం నీవు ప్రాణాలపై మోహాన్ని, శారీరక సుఖాలను, రాజ్యభోగాలను అన్నింటినీ వదులుకొని వచ్చావు కదా. ఈ దుర్మార్గుడు అధర్మంగా నన్ను అపహరించుకొని పోతుండడం నీవు చూడటం లేదా? దుర్జనులను పరిమార్జడంలో నీకు పేరుంది, కాని పాపాత్ముడైన ఈ రాక్షసుడిని శిక్షించక ఎందుకు ఉపేక్షిస్తున్నావు? రావణ, నీవు ఆయుష్షు తీరిన వాడివై ప్రాణాంతకమైన ఈ ఘోరకార్యానికి పాల్పడుతున్నావు. నీవు కష్టాలు పాలై రాముడి చేతిలో మరణించడం ఖాయం. అయ్యో, ధర్మాత్ముడైన శ్రీరాముడి యొక్క ధర్మపత్నినైన నన్ను ఈ దురాత్ముడు తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు కైకేయి యొక్క, ఆమె బంధువుల యొక్క కోరికలు నెరవేరి ఉండి ఆమె మనసులు కుదుటపడి ఉండవచ్చును. దండకారణ్యంలో బాగా పూసిన ఓ గన్నేరు మొక్కలారా, రావణుడు సీతను అపహరించుకొని పోతున్నాడని వెంటనే రాముడికి చెప్పండి. ఇది నా ప్రార్థన. ఎత్తైన శిఖరాలతో పూలు పండ్లతో నిండిన ఓ ప్రస్రవణగిరి, నీకు నమస్కరిస్తున్నాను. రావణుడు సీతను అపహరించుకొని పోతున్నాడని వెంటనే శ్రీరాముడికి తెలియజేయి. హంసలతో, బెగ్గురు పక్షులతో ఉన్న ఓ గోదావరి నది, నీకు నమస్కరిస్తున్నాను. రావణుడు సీతను అపహరించుకొని పోతున్నాడని వెంటనే రాముడికి నివేదించు. ఈ అడవిలో ఉన్న వివిధ వృక్షాల దేవతలందరికీ నమస్కరిస్తున్నాను. ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని పోతున్న వార్తను వారు నా భర్తకు తెలియజేయుదురుగాక. ఈ అడవిని ఆశ్రయించుకొని జీవిస్తున్న పశుపక్షులాదులారా, మిమ్ము శరణు వేడుతున్నాను. మీరు నా భర్తకు, రామా, నీకు ప్రాణాల కంటే మిన్నైన సీతాదేవిని రావణుడు అపహరించుకొని పోతున్నాడు, ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నది అని నివేదించండి. శ్రీరాముడు గొప్ప భుజబలం గలవాడు. ఒకవేళ నన్ను యముడు అపహరించుకొని పోయినా ఆ విషయం తెలుసుకొని ఆ పరలోకం నుండైనా అతడు నన్ను తీసుకొని రాగలడు అంటూ ఆ సీతాదేవి చాలా దుఃఖంతో దయనీయమైన మాటలతో ఇలా విలపిస్తూ ఆ సమయంలో చెట్టుపై ఉన్న జటాయువు పక్షిని చూసింది. రావణుడి పట్టులో భయపడి ఉన్న ఆ సుందరి ఆ జటాయువును చూసి దుఃఖంతో నిండిన గద్గద స్వరంతో, పూజ్యుడవైన ఓ జటాయువా, పాపపు పనులు చేసే ఈ రాక్షసరాజు దిక్కులేది దానిలా నన్ను అపహరించుకొని పోతున్నాడు. దయచూడు. ఈ రాక్షసుడు క్రూరుడు, బలశాలి, గెలుపు గర్వంతో ఉన్నవాడు, ఆయుధాలు ధరించినవాడు, పైగా దుర్మార్గుడు. అటువంటి ఇతనిని ఎదుర్కొనడం నీకు సాధ్యం కాదు. కాబట్టి ఓ జటాయువా, ఇతడు నన్ను అపహరించుకొని పోతున్న విషయాన్ని పూర్తి వివరంగా రామలక్ష్మణులకు వివరించు అంటూ వేడుకుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.